పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎటకెలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే వాయిదాల తర్వాత ఈ భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ డ్రామా జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఇక సినిమా టైటిల్ గురించి టీం ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. విష్ణువు శివుడు కలిపిన అవతారం వీరమల్లు అని చిత్ర బృందం పేర్కొంది. టీం ఇప్పటికే ప్రమోషన్లను ముమ్మరం చేసింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలు తారాస్థాయికి చేర్చింది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్కులో శక్తివంతమైన బందీతో పాటు వీరమల్లుగా కనిపించి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఔరంగజేబు కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో బందిపోటు వీరమల్లు కోహినూరు వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ట్రైలర్ లో స్పష్టంగా అర్థమవుతోంది. ఇది దేశభక్తి, విరోచిత పోరాటాలతో కలయికగా కనిపించడం ఆసక్తిగా మారింది. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు జ్యోతికృష్ణ స్పందించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తానని ఆయన తెలిపారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర బృందం జ్యోతికృష్ణ వెల్లడించారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా వచ్చిందని, ఎలివేషన్ సీన్లను బాగా బిల్డప్ చేశామని ఆయన వెల్లడించారు. ఈ సీన్లు అభిమానులు థ్రిల్ అవుతారని, ఇది తాను ఇస్తున్న హామీ అని ఆయన చెప్పుకొచ్చారు. పవర్ స్టార్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు.